ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, గంట గంటకు జరగబోయేది ఇదే, గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీరి జాతకం అనేది ఏ విధంగా మారబోతుంది, వీరు కూడా ఏం అనుకున్నా అటువంటి జరగబోతున్నాయి, అలాగే ఏ దైవం శక్తి అనేది మీకు ఇవ్వబోతుంది, ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అన్ని లక్కులు మాత్రం బ్రహ్మాండంగా మారబోతున్నాయి. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది, ఇప్పుడు గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు నిజంగా వీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు, ఇదంతా నిజంగా జరుగుతుందా అని. అయితే ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైనా దైవాన్ని నిరంతరం కష్టపడి పని చేస్తూ ఉంటారో, దైవాన్ని నమ్ముకుంటారో, అప్పుడు వాళ్లకు మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి మేలు జరిగే అటువంటివి కనిపిస్తున్నాయి. ఒకరికి మేలు జరపాలని ఎవరైతే మేలు అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క దైవం తోడుగా ఉంటుంది. వీళ్ళకు గంట గంటకు మంచి అనేది జరుగుతుంది. ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్య ఫలితమో తెలియదు, కానీ సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క జాతకం ప్రకారం కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక దైవ శక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీరు కళ్ళల్లోని కన్నీళ్లలో ఒక కనిష్టం పెట్టబోతున్నారు. ఇక కన్యా రాశి వారికి అదృష్టానికి ప్రారంభం అని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఏ రోజు అంటే సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున త్వరగా స్టార్ట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అనేది అవుతుంది. ఇదంతా జరిగేది ఎందుకు, మూల కారణం
ఏంటి ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీకు వచ్చే మీరు కొలిసే మీ యొక్క నిత్య దైవం అని చెప్పుకోవాలి. ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ, మీ కష్టం మీరు చేసుకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉంటారు. అదేవిధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గమ్మ దేవి అనుకోండి. ఆ దుర్గమ్మ దేవి ఎవరైతే పూజిస్తున్నారో ఆ దుర్గమ్మ దేవిని పూజించిన వాళ్లకు గంట గంటకు జరగబోయేది ఇదే. అదేమిటి అంటే అదృష్టం గల కారణం కాబోతుంది. ఆ దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. అసలు ఊహించలేని అటువంటి మార్పు మీ యొక్క లైఫ్లో ఇప్పుడు జరగబోతుంది. 1000 రెట్ల శక్తితో ఉన్నటువంటి కన్యారాశి వారికి మహా అఖండ రాజ్యయోగం అనేది పట్టబోతుంది. ఇక 1000 రెట్ల శక్తితో కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు మహా అఖండ రాజ్యయోగం పడుతుంది. ఇలా ఎలా సాధ్యం అంటే మీరు ఆ దుర్గమ్మదేవి టైంలో గ్రహాలు అప్లోడ్ ఉన్నాయి కాబట్టి మీకు అనుకున్నట్లుగా ఉంటుంది. ఆ టైంలో కన్యారాశి వారికి పరమ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీ జీవితంలో సుఖాలు సంతోషాలు చాలా ఉన్నాయి. కన్యారాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే కాకుండా కొత్త కార్ల వల్ల కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు. డబ్బు లోటు ఉండదండి. కన్యారాశి వారికి మీకు తోడుగా మీకు దుర్గమ్మ దేవి ఉండడం వల్ల మీరు ఏ ప్రయత్నాలు చేసినా 100కు 100% మీకు సక్సెస్ అనేది ఉంటాయి. బంధువులు కుటుంబ సభ్యులకు మీరు ప్రతి పనిలో తోడుగా అండగా ఉంటారు. మీకు మంచి సక్సెస్ అనేది సపోర్ట్గా అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంతోషంగా ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్కు సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు సక్సెస్ అవుతాయి. అయితే గంట గంటకు జరగబోయేది ఏమిటి అంటే మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంతమందిలో బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారితీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు కూడా అతి తక్కువ టైంలో తొలగిపోతాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళు జన్మించిన వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అనారోగ్య విషయంలో మీరు ఎక్కడా కూడా అసంతృప్తి చెందకుండా అది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. కాబట్టి అనారోగ్యం పైన కాస్త శ్రద్ధ అనేది చూపించాల్సి ఉంటుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది ఓం దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఎప్పుడు కూడా మీకు అమ్మ తోడుగా నిత్యం నీడగా మిమ్మల్ని కాపాడుకుంటూ కంటికి రెప్పలా ఉంటుందండి. ఇక కన్యా రాశి వారు అనేది మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. సూర్య అష్టకాన్ని చదవండి, సూర్య నమస్కారాలు చేయండి, చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఈ విధంగా శని మహాత్మ నువ్వుల నూలను దానంగా చెయ్యండి. అలాగే నలుపు రంగు వస్తువులను కానీ దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.